తెలియదు మా అల్లుడు కొట్టుకొచ్చిండు ఏనాడు కనుక నీ శిఖ కూడా వంకరకాల్లోని వంకరకాయలన్నా ఇంకా కూడా దుబ్బశివుడు అంటే వాడి ఇంకా కూడా నా అల్లుని మల్లన్నయ్య అన్నవాడు ఇప్పుడు అత్త మలుపుతాని ఇప్పుడు దెబ్బకి వచ్చివా అక్క అత్త మలపసాని దేవి ఏనాడు కనుక మనిషికి ధనం ఎక్కువ మనం ఎక్కువ అవుతుంది అత్త మలపసాని జరుగుతూనే పోతుంది మతము మూలకున్న కట్టెలు కూడా పిల్లల కోపి మతం పోతుందమ్మా మనిషికి ఏనాడు పొంగిన పాలు పై పాలు పొంగిన మేకల పాలు అవుతుంది అయ్యా మనిషికి ఏనాడు కనుక ఒకవేళ నాశకాన్ని నడిచిందని దుర్వేచకానికి దుర్బుద్ధి అంటారయ్యా మరి ఏనాడు కనుక మరవసాని ఏనాడు కనుక మళ్ళా ఏమంటా ఉన్నాడు మరి ఏనాడు కనుక ఒకవేళ కనుక నల్లగున్నవాడు ఏడో పోవచ్చు నల్లగున్న రేపు తెల్లగావచ్చు మనిషి వచ్చినాడు ఏం వెతకరాలే పోయినాడు ఏం వెతకపోమయ్యా అన్ని రోజులు మంచి వెతుకుని వెళ్ళిపోయి ఉంటాయ్యా మరి పుర్రెకో గుణము మనిషికి నాలుగో రుచి ఉంటదయ్యా నరపులే నాలుగు నాలుగున మాట్లాడుతుందా మాధవసారి పిలిపిడ దెబ్బకొట్టిన మల్లయ్య అవసరం దాని ఏనాడు కనుక నేను ఇక్కడ ఉన్న మోన అనుకోని కనుక రేపలే ఏర వచ్చింది మాధవసాని అలా తెల్లారింది తెల్లారినాక మాధవసానికి లేవసలేదు జాతమ్మా లేవస నా పేరంతా ఇక ఎక్కలేను పరమైంది నిన్న ఇక సంపుడు చంపినాను ఎక్కలే దెబ్బలు కొట్టిను బిడ్డ ఒక్కరికల్లా మళ్ళీ కానీ దెబ్బ వేల మళ్ళీ కానీ తోడి గడుపు మళ్ళీ కానీ ఈగల పడ్డ గంజి దొంగల పడ్డ గంజి తీసుకొని పో బిడ్డ అన్నప్పుడు కాదమ్మ రాయ్యా కాదమ్మ దేవి కాదమ్మ ఏమనుకుంటామండి ఈ మల్లన్న రాకముందుకు మా ఏడుతుట్ల గుడిసే మల్లన్న మా ఇంటి లోపలికి రా ఇంటి లోపలి రాకముందుకు ఒకటి ఏడుతుట్ల కూర్చుండే ఏడుతుట్ల కూర్చోపోయి మాకు 200 మాలు కలిగింది మాకు మల్లన్నతో బంగారు మగంగా మల్లన్నతో ఇంటికి వచ్చింది అనుకో మిద్దెల వేళ మల్లన్న వచ్చిన అనుకోని మన మాధవగారు ఈగల పడ్డ దొంగల పడ్డ గంజి తీసుకుపోయింది అడవిలో కేదమ్మ దేవి పాలు వచ్చి పనమన్నం వండింది పనమన్నం వండి కంపల వల్ల 7 పాలపూర్లు ఏనాడు కనుక ఒక పాలపూర్లు ఏనాడు కనుక ఒక ఫస్ట్ పాలపూర్లు ఏనాడు కనుక 7 పాలపూర్లు ఉదిచ్చింది కంప ఉదిచుకొని కంప కంగన కట్టింది ఏనాడు కనుక పరమన్నం కంప రూపాయలు పెట్టుకొని అడవిలోకి అదమ్మ తల్లిపోతామున్నా బంగారు గడియల బాలకి అదమ్మ దేవుడు కొల్లవారమే
వంకర కళ్ళ మళ్ళీ వాళ్ళు పిలిచింది మా అత్త ఇలా ఖ్యాతమ్మ వస్తుంది నన్ను ఏమని పిలుస్తారనుకుంటున్నాము దేవుడా కొంగర గొప్ప పెట్టుకొని నాడి మందల మలుచుకొని మందం ఉన్నాడే అడవిల ఖ్యాతమ్మ దేవి రామారావు సంసారం చేసుకోపో అయ్యయ్యో అయ్యయ్యో తోటే సంసారం చేసుకో నా సిగ్గు అవుతుంది ఓతోనే చేసుకోపో ఓ గొర్రె ఓ మేక మేకతోనే సంసారం చేయి అట్లరాడా ఇట్లరాడే ఆడవిల్ల గేదమ్మ ఏనాడు రెండోసారి మూడోసారి మించింది గేదమ్మ దేవి మల్లయ్య మరి గడిమోగం పెట్టి గిరి చూస్తున్నావు గడిమోగం పెట్టి గిరి చూస్తున్నామే చూడాలంటే సిగ్గు సిగ్గు అవుతుంది అంటే నా ముఖం అంత ఖరాబ్ ఉందా మొగల ముఖం ఇంతవరకు మరి ఇంతవరకు మొగల ముఖం మందకాడికి ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చాడు అమ్మలు పుట్టిస్తానికి వచ్చా నీకు ఎవరు పంపించారు మా అమ్మ పంపించి మీ అమ్మకి ఏమైంది మా అమ్మకు ఇటు సాబైంది ఎవరు చేసిర్రు ఎవరు చేసిర్రు కాపోడు చేసిందట అయ్యయ్యో పొద్దు పొద్దు దాటిపోతుంది అనుకోని బామా ఖ్యాతమ్మదేవి బాబా భవాని ఏనాడు పేరు పెట్టించినావు బామా సరే బామా ఖ్యాతమ్మదేవి మందం మగతుడ కలిసేత పట్టు కులమన్నా ఈ సవరచమన్నా సాగి పారుతున్నది చుట్టుముట్టు చేను ఉంది దేశాల పట్ల ఎవరు గోవరు బామా మందం
నేను అమ్మలాగా వచ్చేలాగా మందంగా కాస్త బావ రతివిని కమ్మడి తీసుకో అన్నాడు అడవిలో కేదమ్మ కమ్మడి తీసుకొని కుడి ఎనభై తొమ్మిది ఎదుకుంది కేదమ్మ సవరత్యం అందరూ కేదమ్మ కాస్తున్నది శోభన వైగాడికి దేవుడు ఏరా వచ్చినాడు దేవుడు ఏరా వచ్చినాడు పక్కకు వేస్తుండు దేవుడే చెప్పడం వల్లయ్యా మల్లన్న నిధులు వెచ్చబట్టే సురకత్తి బాణాలు ఏ పడాలి గడ్డి ఎండి వీరు పుట్టు జలవాడ పూర్వాణి ఒక మల్లన్న చిత్తమాని ఇవలి 20 కళ్ళల్లో కలిపి వృక్షాలు